హాయ్ ఫ్రెండ్స్, భారతదేశంలో అద్భుతమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటిలో కొన్ని ఆలయాలు మాత్రం వాటి రహస్యాల ఆధారాలతో చాలా గుర్తింపు పొందాయి. ఇలాంటి ఆలయాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ఒడిస్సా రాష్ట్రంలో పవిత్ర పుణ్యక్షేత్రం ఈ పూరి జగన్నాథ్ ఆలయం. అసలు ఈ ఆలయంలో స్వామివారికి జ్వరం ఎందుకు వస్తుంది? ఈ జ్వరం వెనుకున్న పురాణాల కథ ఏంటి? ఆ సమయంలో ఆలయం ఎందుకు మూసేస్తారు? స్వామివారికి నైవేద్యం అనేది ఎలా పెడతారు? అసలు స్వామికి ఆ రోజుల్లో వైద్యం అనేది ఎలా చేస్తారు? మరియు అనసార అంటే ఏంటి? అసలు రథయాత్రకు దీనికి సంబంధం ఏంటి? ఈ ఆసక్తికర విషయాలన్నీ ఈ వీడియోలో కవర్ చేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీస్ ఆఫ్ మైథాలజీ. ఒడిస్సాలోని పూరి నగరం హిందువులకు అత్యంత పవిత్రమైన 4 ధామాల్లో ఒకటి. ఇక్కడ కొలువై ఉన్నటువంటి శ్రీ జగన్నాథుడు, అన్నయ్య బలభద్రుడు మరియు చెల్లెలు సుభద్ర, వీరు ప్రపంచ ప్రఖ్యాతి చెందారు. ఈ దేవాలయం ఎన్నో శతాబ్దాల చరిత్రను కలిగి ఉంది. ఇక్కడ జరిగే ప్రతి ఆచారం వెనుక ఒక ప్రత్యేకమైనటువంటి విషయాలు ఉన్నాయి, మరియు సైన్స్కి సంబంధించిన విషయాలు ఇమిడి ఉన్నాయి దీంట్లో. ఇక ప్రపంచంలో మరి ఏ ఆలయంలో కనిపించినటువంటి ఎన్నో విశేషాలు, ఎన్నో సాంప్రదాయాలు ఈ పూరి జగన్నాథ ఆలయంలో ఉన్నాయి. వాటిలో అత్యంత ముఖ్యమైనది స్నానయాత్ర. అసలు ఈ స్నానయాత్ర అంటే ఏంటి? ప్రతి సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమి రోజున జగన్నాథ స్వామికి అత్యంత వైభవంగా స్నాన పౌర్ణమి అంటే స్నానయాత్ర అంటారు. దీన్ని చేస్తూ ఉంటారు. ఈరోజు ఈ ఆలయంలో గర్భగుడి నుంచి జగన్నాథుణ్ణి, బలభద్రుణ్ణి, సుభద్రాదేవిని ప్రత్యేకంగా ఈ స్నాన మండపం తీసుకొస్తూ ఉంటారు. అక్కడ వారికి అత్యంత పవిత్రమైనటువంటి 108 కలశాలతో తీర్థ జలాలతో అభిషేకాన్ని చేస్తారు. ఈ నీరు ఆలయంలో పవిత్రమైనటువంటి బావిలో నుంచి తీసుకుంటారు. ఈ బావిలో నీటిని గంగా, యమున, గోదావరి, నర్మదా, కావేరి ఇటువంటి పుణ్య నదుల ప్రతీకలుగా భావిస్తూ ఉంటారు. అసలు ఈ ఆలయంలో స్వామికి అసలు జ్వరం ఎందుకు వస్తుంది? స్నానయాత్ర పూర్తయిన తర్వాత ఒక ఆశ్చర్యకరమైన సాంప్రదాయం అనేది ఇక్కడ ప్రారంభమవుతుంది. 108 కలశాలతో చల్లటి నీటిని పవిత్రమైన జలాభిషేకం చేసిన తరువాత స్వామికి జ్వరం వస్తుందంట. ఇది ఆలయ సాంప్రదాయం చెప్తోంది. దీనిని ఒడిస్సా నగరంలో అనసార లేదా అనవసర అనేటటువంటి కాలంగా పిలుస్తూ ఉంటారు. ఇది వైద్యపరంగా చెప్పేటటువంటి జ్వరం కాదు. కాకపోతే ఇది భక్తుల కోసం దేవుడు కూడా మనిషిలాగా ప్రవర్తిస్తాడని చెప్పి తెలియజేస్తున్నాయి. ఇది ఒక దైవలీలగా భావిస్తూ ఉంటారు. అయితే దేవుడు కూడా మనుషుల బాధల్ని, ఆ అనుభూతుల్ని తనవిగా స్వీకరిస్తాడు అని ఇక్కడ ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశం. ఇందులో దాగున్న నిజం కూడా ఇదే. అయితే ఈ అనసార కాలంలో అసలు ఏం జరుగుతుంది? దాంట్లో ఉన్న మర్మం ఏంటి? స్వామికి జ్వరం వచ్చినట్లుగా భావించిన తర్వాత జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రని సుమారు 15 రోజుల పాటు ఈ ముగ్గురు విశ్రాంతి తీసుకుంటారని చెప్పి ఈ ఆలయం యొక్క సాంప్రదాయం, విశ్వాసం కూడా. ఆ సమయంలో ప్రధాన గర్భగుడిలో భక్తులకు దర్శనం ఉండదు. అంటే పూర్తిగా ఆలయ ద్వారాలు మూసేస్తారంటే మూసేయరు. అంటే కొంతమంది మూల విరాటును పూజించేవారు, లేదు కొంతమంది మూల విరాటుకి సేవలు చేసేవారికి మాత్రమే దర్శనము, అవకాశం ఉంటుంది. అయితే ఈ కాలంలో కేవలం ఒక ప్రత్యేకమైనటువంటి సేవ చేసేవాళ్ళు మాత్రమే స్వామికి సేవ చేసుకుని మరియు ఆ లోపలికి వెళ్ళి స్వామివారి కార్యాలన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఈ స్వామికి చేసే వైద్యం ఎలా ఉంటుంది? అనసార సమయంలో స్వామికి నిజమైన రోగిలాగా వైద్యం చేస్తారట. ఆయుర్వేద సాంప్రదాయం ప్రకారం తయారు చేసినటువంటి మందుల్ని స్వామివారికి సమర్పిస్తారు. స్వామివారికి దశమూల కషాయం అంటే వివిధ మూలికలతో కలిపినటువంటి ఒక ఔషధాన్ని తయారు చేస్తారు. అట్లాగే వివిధ మూలికల్ని, ఔషధ గుణాలు కలిగినటువంటి ప్రసాదాన్ని స్వామికి నివేదిస్తారు. అయితే భారీ నైవేద్యాల స్థానంలో ఈ 15 రోజుల సమయంలో తేలికగా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలు మాత్రమే స్వామివారికి నైవేద్యంగా పెడతారని ఈ ఆలయ సాంప్రదాయం చెప్తోంది. అయితే ప్రతి సేవను
శతాబ్దాలుగా కొనసాగిస్తున్నటువంటి ఈ సాంప్రదాయం ప్రకారం ఇది అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ అనసార అనేటటువంటి కార్యక్రమాన్ని స్వామివారికి చేస్తూ ఉంటారు. అలారనాథ స్వామి దర్శనం ఎందుకు చేసుకుంటారు? అసలు అలారనాథ స్వామి అంటే ఎవరు? ఈ సమయంలో అంటే ఈ 15 రోజుల సమయంలో జగన్నాథ స్వామి దర్శనం అనేది ఉండదు. ఈ విధంగా లేకపోవడంతో భక్తులు అక్కడ సమీపంలో ఉన్నటువంటి అలారనాథ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం ఏంటంటే అనసార కాలంలో జగన్నాథ స్వామి అలర్నాథ రూపంలో భక్తులకి దర్శనం ఇస్తాడని చెప్పి ఇక్కడ నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ రోజుల్లో అలారనాథ ఆలయం భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది ఈ 15 రోజుల్లో. ఎందుకంటే ఆలయ దర్శనం ఉండదు కాబట్టి. ఇక తర్వాత టాపిక్ నవయవ్వన దర్శనం. 15 రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత జగన్నాథ స్వామి వారికి ప్రత్యేక అలంకారాలు చేస్తూ ఉంటారు. ఈ అలంకారాలు అద్భుతంగా ఉంటాయి. ఆరోగ్యం పూర్తిగా కోలుకున్న తర్వాత కొత్త కాంతులతో స్వామి దర్శనమిస్తాడు. దీనినే నవయవ్వన దర్శనం అంటారు. ఈ దర్శనం కోసం ఈ రోజుల్లో లక్షలాది మంది భక్తులు ఆసక్తికరంగా స్వామిని చూడటానికి తండోపతండాలుగా వస్తూ ఉంటారు. అయితే ఈ రథయాత్రకు ముందు జరిగే విశేషం ఏంటో తెలుసుకుందాం. అంటే ఈ రథయాత్రకు ముందు కొన్ని కార్యక్రమాలు చేస్తారు. అంటే ఈ నవయవ్వన దర్శనం పూర్తయిన తర్వాత కొద్ది రోజులకే, అంటే ఒక 4-5 రోజులకే ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి పూరి జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ రథయాత్రలో అనేక మంది భక్తులు పాల్గొంటారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర అమ్మవారుల్ని తమ తమ భారీ రథాలతో నగర వీధుల్లోకి విహరిస్తూ ఉంటారు. అయితే ఈ రథయాత్రను చూడటానికి కోట్ల మంది భక్తులు, లేదా కనీస రథాన్ని లాగితే అయినా సరే తమ జీవితంలో గొప్ప పుణ్యం అని చెప్పి ఈ రథయాత్రలో జనాలు పాల్గొంటారు. అంటే ఈ రథయాత్రకు ముందు జరిగేటటువంటి ఈ జ్వరము, దాని తర్వాత స్వామివారు తీసుకునేటటువంటి 15 రోజుల విశ్రాంతి, దాని తర్వాత వైద్య సేవలు, ఇవన్నీ ఈ మహోత్సవానికి ముందు జరిగేటటువంటివి అన్నమాట. ఈ సాంప్రదాయాల వెనుకున్నటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ఎలా చూడాలి అంటే, ఈ సాంప్రదాయాలన్నీ కేవలం ఒక కథలుగా చూడకుండా ఇది భక్తి తత్వాన్ని తెలియజేసేటటువంటి అద్భుతమైనటువంటి దైవలీలలుగా జనాలు నమ్ముతూ ఉంటారు. అంటే దేవుడు భక్తులకు దూరంగా ఉండే శక్తి మాత్రమే కాదు, భక్తుల బాధలను కూడా ఈ బాధల్ని ఆనందంగా భావిస్తూ స్వామివారు కూడా దీన్ని అనుభవిస్తారు అని ఈ సాంప్రదాయం చెప్తోంది. అందుకే ఈ ఆలయాలకు వెళ్ళటానికి, స్వామివారిని చూడటానికి చాలామంది ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే ఆయనకు జ్వరం వస్తుందని, విశ్రాంతి తీసుకుంటారని, వైద్యం కూడా చేస్తారని చెప్పి చెప్తూ ఉంటారు. ఇదే దేవుడు మరియు భక్తుల మధ్య ఉన్నటువంటి, మనం చెప్పుకోవాలంటే ఒక ప్రేమ కూడా అనుకోవచ్చు. ఈ విషయాలన్నింటినీ మన శాస్త్రీయ కోణంలో ఎలా చూడాలి అంటే, కొంతమంది పరిశోధనలు చేసేవారు ఈ సాంప్రదాయాల్ని మరో కోణంలో చాలా రకాలుగా వివరించారు. అయితే పూరి జగన్నాథుని విగ్రహాలు రాయితో కాకుండా పవిత్రమైనటువంటి వేప చెక్కతో తయారు చేశారు. అందువల్ల భారీ అభిషేకం తర్వాత వాటిని సంరక్షించడానికి, ఒక ప్రత్యేకమైనటువంటి పోత అనేది వేయటానికి, అవసరమైనటువంటి మరమ్మతులు చేయడానికి ఈ విరామం అనేది వాళ్ళకు ఉపయోగపడుతుందని భావిస్తూ ఉంటారు. అయితే ఇది భక్తుల దృష్టిలో ఇది కేవలం ఒక ఆ ఆలయంలో నిర్వహించే ఒక కార్యక్రమం కాదు, ఇది పూరి జగన్నాథ స్వామి వారి యొక్క దివ్య లీల. ఈ జగన్నాథుడు అనే పదం అర్థం ఏంటంటే అసలు జగత్తుకు నాథుడని, లేదా ప్రపంచానికి ప్రభు అని అర్థం. అలాంటి జగన్నాథుడు తన భక్తుల జీవితాన్ని మరింత చేరువు కావటానికి, మానవ జీవితంలో ఉన్నటువంటి అనుభూతుల్ని కూడా స్వీకరిస్తాడని ఈ సాంప్రదాయం అనేది మనకి పూర్తిగా చెప్తోంది. అందుకే కోట్లాది మంది భక్తులు ఈయన్ని కేవలం దేవుడిగా కాకుండా వారి కుటుంబంలో ఒక సభ్యుడిగా జనాలు చూస్తూ ఉంటారు. ఇక చివరికి కంక్లూజన్ ఏంటంటే, జగన్నాథ స్వామికి జ్వరం రావటం అనేది ఒక అద్భుతమైన ఆలయ సాంప్రదాయం. అయితే ఇది భక్తి, ప్రేమ, దైవానుభూతి, మానవత్వం కలిగినటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశం ఇది. ప్రతి సంవత్సరం జరిగే ఈ అనసార లీల మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. అంటే భగవంతుడు ఎప్పుడు తన భక్తులకు దూరంగా ఉండడు. ప్రతి వారి యొక్క భావాల్ని, ప్రతి వారి యొక్క బాధల్ని, వారి జీవితాన్ని తనలో కలుపుకోవటానికి ఈ విధంగా చేస్తుంటాడని అనుకుంటూ ఉంటారు.
అందుకే జగన్నాథుడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది భక్తుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచి ఉన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.